హైదరాబాద్లోని జగద్గిరిగుట్ట బస్టాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు వంగూరి ఆనందరావు దగ్ధం చేశారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు పాలాభిషేకం చేశారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఎంఆర్పీఎస్ కన్వీనర్ డప్పు రామస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు వంగూరి ఆనందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర దళిత అభ్యర్థి కాబట్టే పదవి కాలం పొడిగించలేదని, బ్రాహ్మణ అభ్యర్థి రాజీవ్ శర్మకు దగ్గర ఉండి పదవి విరమణ చేయించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారునిగా నిర్మించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రాబోయే రోజులు ప్రజలకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్, గణేష్, రమేష్, కన్వీనర్ డప్పు రామస్వామి, ఉపాధ్యక్షుడు దేశపాక లింగయ్య, వల్లూరి బాబు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు దళితులకు, బలహీన వర్గాలకు ఆయన తొక్కే విధంగా ఆయన ఆలోచన విధానం, పరిపాలన విధానం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ గారు దళితులను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడతలేడు. బ్రాహ్మణుడైన రాజీవ్ శర్మ గారిని దాదాపు ఆయన టైం అయిపోయిన తర్వాత కూడా 6 నెలలు పొడిగించి ఆయన పక్కన కూర్చొని పరిపాలన చేస్తున్నాడు. ఎంతో ఇబ్బందులు గురి చేస్తూ వస్తున్న సందర్భం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అదే క్రమంలో నిన్నగాక మొన్న ప్రదీప్ చంద్ర గారిని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా 1 నెల కొనసాగించి నామమాత్రంగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడానికి ప్రధాని దృష్టికి తీసుకెళ్లకుండా పక్షపాత వైఖరితోని నేడు అవమానకరంగా ఆయన్ని రిటైర్మెంట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో